ఇక నిన్న జాగృతి టీచర్స్ కి సంబంధించినటువంటి ఒక కమిటీ వేసుకున్నారు. ఎవరు? మన కవితక్క. అలా చెప్పినటువంటి విషయాలు ఏంటంటే పేద విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించే విధంగా విద్యా వ్యవస్థ మీద వీళ్ళందరూ నిలబడి మాట్లాడి ఫైట్ చేసి మంచి పేద విద్యార్థులకు అందే విధంగా వాళ్ళు ఫైట్ చేయాలని ఆ యొక్క టీం యొక్క లక్ష్యం అంట. ఇది ఇక్కడ ఎందులో లేదు, విషయం చెప్తాను. అయితే 10 ఏళ్ల పరిపాలనలో ఉన్నప్పుడు దాదాపుగా 1400 నుంచి 2500 వరకు తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ళు మూతపడ్డాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక స్కూల్ నుంచి, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే మధ్యలో దాదాపు 8 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే తల్లిదండ్రులు ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ని బంద్ పెడితే బీఆర్ఎస్ గవర్నమెంట్ అక్కడ నుంచి అక్కడ నడిచి వెళ్ళడానికి లేక, దారులు సరిగా లేక సైకిల్ మీద తీసుకుపోయినటువంటి ఫోటోలు అప్పట్లో చాలా మంది. మరి ఆ రోజు కవితక్కకు వాళ్ళ నాయనే కదా సీఎం. నాయన ఎందుకు బళ్ళు బంద్ పెడుతున్నావు? విద్యా వ్యవస్థ ఎందుకు ఇంత నష్టపోతా ఉంది? విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి మనం ఏదైనా కార్యక్రమాలు చేద్దామని ఆ రోజు ఏమో పడుకున్నది ఆమె. ఈ రోజే మేలుకొచ్చింది. ఒక పార్టీ ఓడిపోయింది కదా, ఫామ్ హౌస్ నుంచి బయటికి తీసుకుపోయి జైలు వేసారు కదా, అప్పుడు మేలుకొచ్చింది. తెలంగాణ భవిష్యత్తు అప్పుడు గుర్తుకొచ్చింది. తెలంగాణ పిల్లల భవిష్యత్తు అప్పుడు గుర్తుకొచ్చింది. 1400 అమరవీరులని బయట మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత 600 మంది చచ్చిపోయారని వాళ్ళ ఆయన మాట్లాడినప్పుడు నాయన మరి గట్ల ఎందుకు మాట్లాడినవని ఆ రోజు వాళ్ళ కేసీఆర్ ఎందుకు అడగలేదు మరి కవితక్క. అంటే ఈ రోజు మళ్ళీ ఇంకోటి చెప్తుంది, బహుజన రాజ్యం కోసం మేము ఫైట్ చేస్తాం, బహుజన తెలంగాణ తీసుకొస్తాం. ఈ రోజు నిన్న మొన్ననేమో బంగారు తెలంగాణ అయ్యింది, ఇప్పుడు వాళ్ళ బిడ్డ బహుజన తెలంగాణ. ఇప్పుడు కేటీఆర్ వచ్చేసి నేనే తెలంగాణ అంటాడు. చూడాలి మరి.